Casting is defined as the shaping of material from the liquid state in a prepared cavity called mold. Casting and molding processes are widely used to produce parts that often require machining. Casting uses molten metal and cavity. Okay, నార్మల్గా క్యాస్టింగ్ అంటే ఏంటంటే లిక్విడ్ ఫామ్లో నుంచి మనం ఒక స్టాండర్డ్ సాలిడ్ మోడల్కి తీసుకురావాలి. ఓకే, ఇప్పుడు మీరు అల్యూమినియంని ఏం చేస్తారు, హీట్ చేసి లిక్విడ్ ఫామ్లో తీసుకొస్తారు. మీకు డిజైర్డ్ షేప్ ఏది కావాలనో దానికి క్యావిటీ క్రియేట్ చేసుకుంటారు. ఓకే, ఆ క్యావిటీ క్రియేట్ చేసుకొని దాంట్లో పోర్ చేస్తే మనకి ఆ రిక్వైర్డ్ షేప్కి మనకి ఈ అల్యూమినియం లిక్విడ్ అనేది వస్తుంది. ఓకే, casting and modeling involves making the pattern. ఫస్ట్ ప్యాటర్న్ అన్ని మీకు ఏదైతే డిజైర్ షేప్ కావాలనో దాన్ని ప్యాటర్న్గా తయారు చేసుకోవాలి. మేబీ ఇట్ ఈస్ వుడ్, మేబీ ఇట్ ఈస్ వ్యాక్స్. ఓకే, ఈ విధంగా, లేకపోతే అల్యూమినియమా, అది మీరు అది డిపెండ్స్ ఆన్ వర్క్ పైన డిపెండ్ అయి ఉంటుంది. మన ఏ మెటీరియల్తో మనం ఆ ప్యాటర్న్ అది రెడీ చేయాలనేది. రెండు, ప్రిపరేషన్ ఆఫ్ మౌల్డ్, cavity formed by the pattern. Okay, next, pouring the molten metal into the mold. Okay, this is the block diagram of casting. సో ఇక్కడ చూడండి, దిస్ ఈస్ ద ఈ బాక్స్ని డ్రాగ్ బాక్స్ అంటారండి. 2 బాక్స్కి డివైడ్ ఉంటుంది, ఒకటి డ్రాగ్ బాక్స్, ఒకటి కోప్ బాక్స్. ఓకే, సో డ్రాగ్ బాక్స్కి ఇక్కడ ఏంటంటే మనకి ఎక్స్టర్నల్గా హోల్ ఉంటుంది, ఇది డైరెక్ట్ వచ్చి దీంట్లో కూర్చుంటుంది. సో ఇదంతా ఏంటంటే శాండ్ అండి. ఓకే, ఇది శాండ్. నేను ఇక్కడ నాకు డిజైర్ షేప్, ఇక్కడ నేను ఇది మోల్టెన్ మెటల్ పోర్ చేస్తున్నప్పుడు ఏమవుతుందంటే నాకు ఈ షేప్ ఉంది కదా, ఓన్లీ ఈ షేప్ మాత్రమే నాకు క్రియేట్ అవుతుంది. ఓకే, ఈ షేప్లో నాకు క్రియేట్ అవుతుంది. ఓకే, ఇక్కడ పుల్లి లాగా ఉందండి ఇది. సో దిస్ ఇస్ ద డ్రాగ్ అండ్ కోప్, దిస్ ఇస్ ద మోల్టెన్ మెటల్ పోర్ చేసినప్పుడు ఇది ఇందులోకి వచ్చేసి ఫిల్ అవుతుంది. ఫిల్ అయ్యి మళ్ళీ ఎక్సెస్ అనేది బయటికి ఈ విధంగా బయటకు వస్తుంది. ఓకే, దిస్ ఈస్ ద casting. So metals with high fluidity, low melting point and low shrinkage are suitable for the casting. The following metals are commonly used for casting. What is ferrous metals such as steel, cast iron, and non-ferrous metal such as aluminum, copper alloys, nickel base alloys, and magnesium and zinc alloys. Okay, వీటిని మనం ఎక్కువగా కాస్టింగ్ కోసం యూజ్ చేస్తాం. ఒకటి ఫెర్రస్ మెటల్స్ వచ్చేసి స్టీల్ అండ్ క్యాస్ట్ ఐరన్. ఇంకోటి నాన్ ఫెరస్ మెటల్స్ వచ్చేసి అల్యూమినియం, కాపర్, నికిల్ బేస్ అలాయ్స్, మెగ్నీషియం. ఇక్కడ ఫెర్రస్ నాన్ ఫెరస్ అంటే ఏంటంటే, ఫెర్రస్ అంటే దేర్ ఈజ్ ఎ కార్బన్ పర్సంటేజ్. ఓకే, కార్బన్ పర్సంటేజ్ అనేది ఉంటుందండి. సో దాది ఫెర్రస్ మెటీరియల్ ఉంటుంది. నాన్ ఫెరస్లో కార్బన్ పర్సంటేజ్ కొంత తక్కువగా ఉంటుంది. ఓకే, సో దిస్ ఈజ్ ద casting. Next we go for the metal forming. In the metal forming, the material is shaped by the plastic deformation with the aid of external pressure and heat. Okay, the basic purpose of forming is to modify the shape and size or physical properties of the material. ఓకే, మామూలుగా ఇక్కడ ఏమవుతుందంటే ఒక రాడ్ తీసుకున్నాను, క్యాస్ట్ ఐరన్ రాడ్ తీసుకొని దాన్ని నేను ఒక 2 రోల్స్ మధ్యలోకి వెళ్ళి పుష్ చేసినప్పుడు ఎక్స్టర్నల్ ప్రెషర్ కానీ ఎక్స్టర్నల్ హీట్ కానీ నేను అప్లై చేసినప్పుడు ఏమవుతుంది, అది మనకి ఆ 2 రోల్స్ మధ్యలోకి వెళ్ళి బయటకు వచ్చినప్పుడు దాని యొక్క థిక్నెస్ అనేది తగ్గుతుంది. అంటే నేను 10 mm డయామీటర్ ఉంది, ఆ 10 mm డయామీటర్ కాస్త 8 mm డయామీటర్కి నేను తయారు చేస్తున్నాను. The basic purpose of forming is to modify the shape and size, physical properties of the material. Parts made by the forming often require machining to achieve accurate size and shape. Metals with high ductility are suitable for metal forming processes. The following metals are commonly used for forming processes. First one is a plain carbon and alloys steels, copper and it alloy steels, nickel copper alloys, aluminum and magnesium alloys. These material used for metal forming. Okay, ఈ మెటీరియల్ మనకి దేనికి యూజ్ చేస్తారు, మెటల్ ఫార్మింగ్ కోసం యూజ్ చేస్తారు. ఓకే, హియర్ మెటల్ ఫార్మింగ్ ప్రాసెస్ ఆర్ ఫర్దర్ క్లాసిఫైడ్ ఇంటూ 2 types. One is a hard working, another one is a cold working. Okay, what is hard working? Hard working is the metal is shaped at temperature greater than recrystallization temperature. సో నార్మల్గా ఇక్కడ ఏమవుతుందంటే మీరు ఒక ఐరన్ రాడ్ తీసుకోండి. సో ఐరన్ రాడ్ తీసుకున్నప్పుడు దానికి కొంత టెంపరేచర్ ఉంటుంది, రీక్రిస్టలైజేషన్ టెంపరేచర్. మేబీ ఇప్పుడు క్యాస్ట్ ఐరన్ తీసుకున్నప్పుడు దానికి 750 degrees సెంటిగ్రేడ్. సో అప్పటి వరకు అది హీట్ అవుతుంది. ఓకే, సో అప్పటి వరకు హీట్ అవుతుంది, బట్ దేర్ ఇస్ నో ఏంటంటే లిక్విడ్ ఫామ్కి రాదు. ఓకే, లిక్విడ్ ఫామ్కి రాదు. ఎప్పుడైతే రీక్రిస్టలైజేషన్ టెంపరేచర్ దాటుతుందో, ఓకే, ఆ టెంపరేచర్ దాటిందంటే ఆ రాడ్ అనేది
లిక్విడ్ ఫామ్కి వస్తుంది. ఓకే, అంటే ఇక్కడ హార్డ్ వర్కింగ్లు ఏంటంటే అప్ టు రీక్రిస్టలైజేషన్ టెంపరేచర్. ఓకే, రీక్రిస్టలైజేషన్ టెంపరేచర్ వరకు హీట్ చేసి దాన్ని మనం దానికి డిజైర్ షేప్ అంటే ఫోర్జింగ్, ఇప్పుడు హ్యామరింగ్ చేస్తున్నాం దాన్ని, అంటే బయట కెమెరాల దగ్గర చూస్తే వాళ్ళు కత్తులు అవన్నీ తయారు చేస్తుంటారు, అవునా? సో ఆ విధంగా చేయడం అన్నట్టు హార్డ్ వర్కింగ్, దట్ లైక్ ఫోర్జింగ్, హార్ట్ రోలింగ్, హార్ట్ ఎక్స్ట్రూషన్ ఎక్సెట్రా. ఓకే, అదేవిధంగా కోల్డ్ వర్కింగ్ ద మెటల్ ఈస్ షేప్డ్ ఎట్ ఎ టెంపరేచర్ లెస్ దెన్ రీక్రిస్టలైజేషన్ టెంపరేచర్. మోస్ట్ ఆఫ్ ద కోల్డ్ వర్కింగ్ ప్రాసెస్ ఆర్ క్యారీడ్ ఎట్ రూమ్ టెంపరేచర్. ఓకే, మామూలుగా మన రూమ్ టెంపరేచర్లో మనం చేసేది. ఇప్పుడు ఒక ప్లేట్ తీసుకున్నారండి, ఓకే, ఒక ప్లేట్ తీసుకున్నారు, దాన్ని మీరు బెండ్ చేయాలి. ఇట్ ఈస్ కోల్డ్ వర్కింగ్ ప్రాసెస్. ఓకే, మామూలుగా ఏం చేస్తారు, మీరు యాన్విల్ మీద పెట్టేసి దాన్ని హ్యామరింగ్ చేస్తారు. హ్యామరింగ్ చేసినప్పుడు అది బెండ్ అవుతుంది. ఓకే, దట్ ఈస్ కోల్డ్ వర్కింగ్ ప్రాసెస్. ఎగ్జాంపుల్ ఫర్ కోల్డ్ డ్రాయింగ్, బెండింగ్, స్క్వీజింగ్ ఎక్సెట్రా. ఓకే, సో దిస్ ఈజ్ ద హార్డ్ వర్కింగ్ ప్రాసెస్. ఓకే, 2 రోలర్స్ రోల్ అవుతున్నాయి. ఇన్పుట్ నేను ఇస్తున్నాను, ఇన్పుట్ హార్డ్ మెటల్ ఇస్తున్నాను లోపలికి. సో అలా వచ్చినప్పుడు ఏంటంటే దాని యొక్క థిక్నెస్ అనేది చేంజ్ అవుతుంది. ఓకే, నెక్స్ట్ దిస్ ఇస్ ద కోల్డ్ వర్కింగ్ ప్రాసెస్. ఈ కోల్డ్ వర్కింగ్ ప్రాసెస్లో ఏంటి, నేను దాన్ని బెంచ్ వైజ్లో పెట్టేసి నేను హ్యామరింగ్ చేస్తున్నాను. ఓకే, హ్యామరింగ్ చేసినప్పుడు అది బెండ్ అవుతుంది. ఓకే, సో దిస్ ఇస్ ద కోల్డ్ వర్కింగ్ ప్రాసెస్. సో నెక్స్ట్ metal cutting. So metal cutting refers to the process in which excess material is removed from stock or workpiece by a cutting tool in the form of chips. ఇప్పుడు వర్క్ పీస్ ఒక మెటీరియల్ని ఒక రాడ్ తీసుకున్నాను, రాడ్ని ఫిక్స్ చేశాను, దాని మీకు నేను చిప్పింగ్ చేస్తున్నాను. ఓకే, చేయడం వల్ల చిప్ మోడల్లో మనకి మెటీరియల్ అనేది రిమూవ్ అవుతుంది. ఆర్ ఫార్మ్డ్ బై interaction of cutting tool with the material being machined. Figure shows, నేను నెక్స్ట్ పేజ్లో ఫిగర్ ఇచ్చాను, ఆ ఫిగర్ షోస్ ద కటింగ్ టూల్. అండ్ మెటల్ కటింగ్ ఆర్ మిషనింగ్ is the means of producing prescribed surface finish, accurate size and shape. Metal cutting or machining is the means of producing a prescribed surface finish and accurate size and shape. సో మెటల్ కటింగ్ నథింగ్ బట్ దానిపైన మనకి కరెక్ట్ సర్ఫేస్ ఫినిష్ వస్తుంది, యాజ్ వెల్ యాజ్ సైజ్ అండ్ షేప్, కరెక్ట్ సైజ్ అండ్ షేప్ కూడా మనకి వస్తుంది. ఓకే, సో ఫస్ట్ ఫిగర్లో వచ్చేసి దిస్ ఇస్ ద కటింగ్ టూల్. ఈ కటింగ్ టూల్ నుంచి మనకి ఇక్కడికి మెటల్ రిమూవ్ చేస్తున్నాం ఈ విధంగా. ఓకే, ఇది మెటల్ రిమూవ్ అవుతుంది. దీన్ని మనం ఏమంటామంటే మెటల్ ఫార్మింగ్. ఓకే, అండ్ దిస్ ద డ్రిల్లింగ్తోని, ఓకే, వెల్డింగ్తోని ఇక్కడ నేను హోల్స్ చేస్తున్నాను, ఇక్కడ కటింగ్ చేస్తున్నాను. ఓకే, మెటల్ కటింగ్ ప్రాసెస్ ఇవన్నీ. ఓకే, మిషనింగ్ ఆఫ్ డక్టైల్ మెటీరియల్స్ కెన్ బి ఈజీలీ అచీవ్డ్ బై యూజింగ్ కటింగ్ టూల్ విచ్ ఈస్ హార్డెండ్ దెన్ వర్క్ మెటీరియల్స్. ఓకే, ఎప్పుడైతే మీరు కటింగ్ టూల్ యూజ్ చేస్తారో ఆ కటింగ్ టూల్ ఏంటంటే మీరు యూజ్ చేసే మెటీరియల్ ఏదైతే ఉందో దానికన్నా హార్డ్గా ఉంటుంది ఆ మెటీరియల్ యొక్క కటింగ్ టూల్. ఓకే, the following metal alloys are suitable for machining: plain carbon and alloy steels, and cast iron with graphite flakes, nodular, okay, and copper and its alloys, and aluminum alloys. These are the main metal and alloys suitable for machining కోసం ఈ metals చాలా suitable. Okay, joining and assembly processes. These processes are generally used for fabrication work and for joining metal parts. Many processes are grouped under joining processes. Those are mechanical fastening, like riveting, soldering and brazing, welding, assembly processes. Okay, so ఇక్కడ చూడండి మెకానికల్ ఫాస్టనింగ్ అంటే నథింగ్ బట్ బోల్ట్స్ అండ్ నట్స్. ఇక్కడ మనకి వచ్చేసి రివిట్ జాయింట్ ఇది. ఓకే, ఈ 2 ప్లేట్స్ అండి, ఇదొక ప్లేట్, ఇదొక ప్లేటు, ఈ మధ్యలో హోల్ ఉంది. ఈ హోల్లో నేను ఈ రివిట్ని ఇన్సర్ట్ చేసి హ్యామరింగ్ చేస్తుంటా. దీని మీద హ్యామరింగ్ చేసినప్పుడు ఏమవుతుంది, నాకు ఈ విధంగా ఏర్పడుతుంది. సో ఇట్ ఈస్ ద రివిట్ జాయింట్ అంటారు. ఓకే, సో దిస్ వచ్చేసి సోల్డరింగ్ అండి ఇది. ఓకే, మనం మామూలుగా ఎలక్ట్రానిక్ డివైజెస్ కోసం ఈ సోల్డరింగ్ని వాడతాం. దిస్ ఈజ్ ద బ్రేజింగ్. ఓకే, కాపర్ ట్యూబ్స్ కోసం బ్రేజింగ్ని వాడతాం. దిస్ ఇస్ ద వెల్డింగ్. ఓకే, ఇది వెల్డింగ్ అండి. So surface treatment process. These processes are employed for cleaning, providing protective and decorative surface on a workpiece. Surface treatment process include the following processes: chemical and mechanical cleaning, painting, plating, anodizing, galvanizing. These are the surface treatment processes. Selection of manufacturing processes.
In order to produce a component at competitive price, and production engineer should know the available materials and manufacturing process so that he will select the most economical process. నేను ఒక ప్రాసెస్ని మనం సెలెక్ట్ చేయాలంటే దాని యొక్క కాంపిటేటివ్ ప్రైస్ ఎంత ఉంది, అండ్ ప్రొడక్షన్ ఇంజనీర్ షుడ్ నో ద అవైలబుల్ మెటీరియల్స్, సో మెటీరియల్స్ అవైలబుల్ ఉన్నాయా లేదా, అండ్ మ్యానుఫ్యాక్చరింగ్ కండిషన్స్ ఏ విధంగా ఉన్నాయనేది చూడాలి. సో these are the many factors to involve in selection of manufacturing process. First one is the materials to be used, ఏ మెటీరియల్ మనం యూజ్ చేస్తున్నాం అనేది, అండ్ షేప్ అండ్ సైజ్ ఆఫ్ ద కాంపోనెంట్, ఏ కాంపోనెంట్ మనం ప్రొడ్యూస్ చేస్తున్నామో దాని యొక్క షేప్ సైజ్ దాని డ్రాయింగ్ అనేది మన దగ్గర ఉండాలి. ఓకే, వితౌట్ డ్రాయింగ్ మనం ఏం చేయలేం. అండ్ అక్యురసీ ఆఫ్ ద సర్ఫేస్ ఫినిష్, అక్యురసీని మనం మెయింటైన్ చేయాలి. సర్ఫేస్ ఫినిష్, స్మూత్ సర్ఫేస్ ఫినిష్ అప్పుడు ఎవరైతే కొంటున్నారో వాళ్ళకు మంచి ఇంప్రెషన్ పడుతుంది. సో నెంబర్ ఆఫ్ అలా మనకి, అండ్ వాల్యూమ్ ఆఫ్ ప్రొడక్షన్, ఎంత వాల్యూమ్ మనం ప్రొడ్యూస్ చేయాలి. సో వాల్యూమ్ అంటే ఇప్పుడు ఒక పీసా, 10 పీసుల, 100 పీసుల, 1000 పీసుల, అది ఎంత ఉండాలి. ఓకే, ఎంత వాల్యూమ్ మనం ప్రొడ్యూస్ చేయాలనేది ఈ వాల్యూమ్ ఆఫ్ ప్రొడక్షన్ కూడా కన్సిడర్ చేసుకోవాలి. అండ్ ఎకానమీ, మనం ఒక ప్రోడక్ట్ తయారు చేసినప్పుడు దాని యొక్క కాస్ట్ ఎంత పడుతుంది, మనం ఎంత కమ్మాలి అనేది కూడా ఈ ఎకానమీలో డిసైడ్ చేయాలి. ఓకే, సో ఇంపార్టెన్స్ ఆఫ్ మ్యానుఫ్యాక్చరింగ్ ప్రాసెస్. Manufacturing is a series of complex interaction between materials, machines, energy and people. It begins with creation of individual parts that will finally assemble to produce final product. So important manufacturing is a series of complex interactions between materials, machines, energy and people. అంటే ఇక్కడ 4 M's చూడండి, మెటీరియల్స్, మెన్, మిషన్స్, మనీ. ఓకే, ఈ 4కి ఇంటరాక్షన్, ఈ 4 కలిస్తేనే ఏదైనా వర్క్ అనేది జరుగుతుంది. సో దిస్ ఇస్ ద ఇంపార్టెంట్ ఆఫ్ ఇట్ బిగిన్స్ విత్ ద క్రియేషన్ ఆఫ్ ఇండివిజువల్ పార్ట్స్ దట్ విల్ ఫైనల్లీ అసెంబుల్డ్ టు ప్రొడ్యూస్ ఫైనల్ ప్రోడక్ట్.